హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం పాలిటీ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. ఈ సిరీస్లో భాగంగానే మనం లాస్ట్ వీడియోలో ఉపరాష్ట్రపతి గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో ప్రధానమంత్రి మంత్రి మండలి గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్. వీడియో చూస్తున్నంతసేపు మీకు ఎక్కడైనా ఇన్ఫర్మేటివ్గా అనిపించినా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్కో లైక్స్ నాకు ఇంకా వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. సో ఇక టాపిక్లోకి వెళ్దామా. ఫస్ట్ స్లైడ్ చూడండి. భారత రాజ్యాంగం, కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థ అండ్ రాష్ట్ర సంబంధాలు. సో దీంట్లోనే ప్రధానమంత్రి మంత్రి మండలి గురించి ఉంటాయన్నమాట. దీనికి సంబంధించిన ఆర్టికల్స్ అవన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ చూడండి, కేంద్ర రాష్ట్ర సంబంధాలు 3 మూల స్తంభాలు అన్నమాట. సో ఏమేమి ఉంటాయి? శాసన సంబంధాలు, కార్యనిర్వాహక సంబంధాలు, ఆర్థిక సంబంధాలు. అయితే ఇక్కడ శాసన సంబంధాలు అంటే చట్టాలు చేసే అధికార పంపిణీ అన్నమాట. అంటే చట్టాలు చేసే అధికారం వీళ్ళ చేతిలో ఉంటుంది. కార్యనిర్వాహక సంబంధాలు పరిపాలనపరమైన సమన్వయం మరియు కేంద్ర నియంత్రణ. ఆర్థిక సంబంధాలు పన్నుల పంపిణీ మరియు నిధులు, అంటే ఫైనాన్షియల్ కమిషన్ అన్నమాట ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం ప్రధానమంత్రి గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఉంది చూడండి స్లైడ్లో క్లారిటీగా. అయితే ప్రధానమంత్రి అంటే వాస్తవ కార్యనిర్వహణాధిపతి. వాస్తవ కార్యనిర్వహణాధిపతి అంటే ఏంటి? అయితే ఇక్కడ వాస్తవంగా కార్యనిర్వహణ చేసేది ఎవరు? ప్రధానమంత్రి మంత్రి మండలి. కానీ ఎవరి పేరు మీద పాలన జరుగుతుంది? రాష్ట్రపతి. అర్థమైంది కదా. వాస్తవంగా ఇక్కడ అన్ని చట్టాలు అవి ఇవి చేసేది ప్రధానమంత్రి మంత్రి మండలి, కానీ ఇదంతా మొత్తం రాష్ట్రపతి పేరు మీదుగా జరుగుతుంది. అయితే ప్రధానమంత్రి మంత్రి మండలి సలహా లేనిదే రాష్ట్రపతి ఏ పని కూడా చేయడనమాట. ఇక్కడే అర్థమవుతుంది కదా వాస్తవ కార్యనిర్వహణాధికారి ఎవరు? ప్రధానమంత్రి మంత్రి మండలి. ప్రధానమంత్రి మంత్రి మండలి అధిపతి. అర్థమైంది కదా. మంత్రులందరికీ అధిపతి, మంత్రులను శాఖలను కేటాయించేది కూడా ప్రధానమంత్రి. సో అందుకని చెప్పి ప్రధానమంత్రిని మంత్రి మండలికి అధిపతి అని చెప్పి అంటారు. విధాన రూపకర్త, ఇంకా మెజార్టీ పార్టీ నాయకుడు. అయితే ఇక్కడ మెజార్టీ పార్టీ నాయకుడు అంటే ప్రధానమంత్రి లోక్సభలో మెజార్టీ పార్టీ నాయకుడు అన్నమాట. సో అందుకని చెప్పి ప్రధానమంత్రిని మెజార్టీ పార్టీ నాయకుడు అని చెప్పి అంటారు. అయితే మన రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 74 నుంచి 78 వరకు ఉన్న ఆర్టికల్స్ ప్రధానమంత్రి అండ్ మంత్రి మండలి గురించి తెలియజేస్తాయి. ఉంది చూడండి ఇక్కడ క్లారిటీగా. ఆర్టికల్ 74, ఆర్టికల్ 75, ఆర్టికల్ 77, ఆర్టికల్ 78 ప్రధానమంత్రి మంత్రి మండలి గురించి తెలియజేస్తాయి. సో ప్రధానమంత్రికి పోటీ చేయాలంటే అర్హతలు ఏముండాలో ఒకసారి చూడండి. భారతీయ పౌరుడై ఉండాలి, కనీసం 25 సంవత్సరాలు నిండి ఉండాలి. అయితే ఇక్కడ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి అయితే 35 సంవత్సరాలు నిండి ఉండాలి. కానీ ప్రధానమంత్రికి 25 సంవత్సరాలే ఉంది. కన్ఫ్యూజ్ కాకండి. ఇంకా లాభదాయక పదవుల్లో ఉండకూడదు. లోక్సభలో లేదా రాజ్యసభలో సభ్యుడై ఉండాలి. అర్థమైంది కదా. లోక్సభలో ఆర్ రాజ్యసభలో దేంట్లోనైనా సభ్యుడై ఉండాలి. సభ్యత్వం లేకపోయినా కూడా ఒక 6 monthsలో తన సభ్యత్వాన్ని ప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఉంది చూడండి క్లారిటీగా. సభ్యత్వం లేకపోయినా, ఏ సభలో సభ్యత్వం లేకపోయినా ప్రధానమంత్రి కేంద్ర మంత్రి కావచ్చు. కానీ 6 నెలలలోపు ఏదో ఒక సభ నుండి సభ్యత్వం పొందాలి. అర్థమైంది కదా. 6 monthsలో రాజ్యసభలో లేదా లోక్సభలో ఏదో ఒక సభ్యలో సభ్యత్వాన్ని పొందాలి. అయితే సభ్యత్వం లేకుండా పిఎం అయిన వారు ఉన్నారు చూడండి. పివి నరసింహారావు గారు 1991లో అన్నమాట. తర్వాత కర్నూలు జిల్లా నంద్యాల నుండి 5 లక్షల కంటే ఎక్కువ మెజార్టీతో గెలుపొందారన్నమాట. అయితే ఈ పివి నరసింహారావు గారు ఏ సభలో సభ్యత్వం లేకుండా ప్రధానమంత్రి అయ్యారన్నమాట. 6 months తర్వాత 5 లక్షల మెజార్టీతో తన సభ్యత్వాన్ని ప్రూవ్ చేసుకున్నారు. నెక్స్ట్ హెచ్డి దేవగౌడ గారు 1996లో అయ్యారన్నమాట. తర్వాత తన సభ్యత్వాన్ని ప్రూవ్ చేసుకున్నారు. కర్ణాటక నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. సో రాజ్యసభలో సభ్యులైన ప్రధానమంత్రులు ఉన్నారు చూడండి. ఇందిరాగాంధీ, హెచ్డి దేవగౌడ, ఐకే గుజ్రాల్, మన్మోహన్ సింగ్ గారు. వీళ్ళు రాజ్యసభలో సభ్యులు అన్నమాట. రాజ్యసభలో సభ్యులుగా ఉండి ప్రధానమంత్రులైన వారన్నమాట వీళ్ళు. నెక్స్ట్ ఆర్టికల్ 74 గురించి చూద్దాం. ఆర్టికల్ 74 ఏం తెలియజేస్తుంది? ఆర్టికల్ 74లో ఏముంటుంది? సలహా మరియు న్యాయపరమైన రక్షణల గురించి ఉంటుందన్నమాట. అయితే ఆర్టికల్ 74 సబ్ క్లాస్ 1లో ఏముంటుంది? ప్రధానమంత్రి అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి ఉంటుంది. అర్థమైంది కదా. ప్రధానమంత్రి అధ్యక్షతన. అయితే ఈ కేంద్ర మంత్రి మండలి ఇచ్చిన సలహా ప్రధానమంత్రి పాటిస్తే, ప్రధానమంత్రి ఇచ్చిన సలహాను రాష్ట్రపతి పాటించాలన్నమాట. ప్రధాని అండ్ కేంద్ర మంత్రి మండలి ఇచ్చిన సలహాలను రాష్ట్రపతి ఖచ్చితంగా తప్పనిసరిగా పాటించి తీరాలన్నమాట.
ఆర్టికల్ 74 సబ్ క్లాస్ 2లో ఏముంటుంది? న్యాయస్థానాల పరిమితి. మంత్రి మండలి రాష్ట్రపతికి ఇచ్చిన సలహాలను ఏ న్యాయస్థానాల్లోనూ ప్రశ్నించకూడదు. అర్థమైంది కదా? ఈ మంత్రి మండలి రాష్ట్రపతికి ఇచ్చిన సలహాలను ఏ న్యాయస్థానాల్లో కూడా ప్రశ్నించకూడదన్నమాట. న్యాయపరమైన రక్షణ అంటే జ్యుడిషియల్ ఇమ్యూనిటీ అనే భావన ఈ ఆర్టికల్లో ఉంటుందన్నమాట. సో అర్థమైంది కదా? ఆర్టికల్ 74 సబ్ క్లాస్ 2లో ఏముంటుంది? ఈ మంత్రి మండలి ప్రధానమంత్రి ఇచ్చే సలహాలను న్యాయస్థానాల్లో ప్రశ్నించకూడదన్నమాట. ఇంకొకటి ఆర్టికల్ 75 చూడండి. ఆర్టికల్ 75లో ఏముంటుంది? ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు, కానీ ఇక్కడ ప్రధానమంత్రి సలహా మేరకే రాష్ట్రపతి నడుచుకుంటాడన్నమాట. ప్రధానమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులను రాష్ట్రపతి నియమిస్తాడు. సో ఫస్ట్ ప్రధానమంత్రిని నియమిస్తారు. తన అధికారాలతో ప్రధానమంత్రిని నియమించిన తర్వాత ప్రధానమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులను నియమిస్తాడన్నమాట రాష్ట్రపతి. సో ఆర్టికల్ 75లో ఒక పాయింట్ ఉంది చూడండి. కేంద్రంలో మొత్తం మంత్రుల సంఖ్య లోక్సభ సభ్యుల్లో 15% కంటే మించకూడదు. అర్థమైంది కదా? కేంద్రంలో మొత్తం మంత్రుల సంఖ్య లోక్సభలో 15% కంటే ఎక్కువ మించకూడదు అనమాట. ఇంకొకటి పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హుడైతే మంత్రి పదవి కోల్పోతాడు. అయితే పార్టీ ఫిరాయింపుల చట్టం ఉంటుంది కదా, ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి ఏ షెడ్యూల్లో ఉంటుంది? 10వ షెడ్యూల్లో ఉంటుంది కదా. సో ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఒక వ్యక్తి అనర్హుడైతే తన మంత్రి పదవిని కోల్పోతాడనమాట. నెక్స్ట్ వ్యక్తిగత బాధ్యత 75 సబ్ క్లాస్ 2లో ఉంటుంది. అయితే కేంద్ర మంత్రి మండలి రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతారు. అర్థమైంది కదా? కేంద్ర మంత్రి మండలి ఉంటుంది కదా, రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు వీరు తమ పదవిలో కొనసాగుతారు. సమిష్టి బాధ్యత. అయితే ఈ మంత్రి మండలి లోక్సభకు సమిష్టిగా బాధ్యత వహిస్తుంది. అదే ఇక్కడ ఉంది చూడండి. కేంద్ర మంత్రి మండలి సమిష్టిగా లోక్సభకు బాధ్యత వహిస్తుంది. ఒక మంత్రిపై అవిశ్వాసం నెగ్గిన మొత్తం ప్రభుత్వం రాజీనామా చేయాలి. సో ఇక్కడ అవిశ్వాసం అంటే ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్షం అధికార పక్షంపై అంటే రూలింగ్ పార్టీపై ప్రవేశపెడుతుందన్నమాట. దీంట్లో ప్రతిపక్షం నెగ్గితే అంటే అవిశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం మొత్తం రాజీనామా చేయాలి. సో కన్ఫ్యూజ్ కాకండి, ఒక మంత్రిపై అవిశ్వాసం నెగ్గిన మొత్తం ప్రభుత్వం రాజీనామా చేయాలి. నెక్స్ట్ ప్రమాణ స్వీకారాలు జీతభత్యాల గురించి చూడండి. సో ప్రధానమంత్రులు మంత్రి మండలి ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు? అయితే ఈ ప్రధానమంత్రిని మంత్రి మండలిని రాష్ట్రపతి నియమిస్తాడు కదా. సో వీళ్ళు రాష్ట్రపతి సమక్షంలోనే తమ పదవి ప్రమాణ స్వీకారం చేస్తారన్నమాట. అదే ఇక్కడ ఉంది చూడండి. ప్రమాణ స్వీకారం కేంద్ర మంత్రి మండలి ప్రధానమంత్రి రాష్ట్రపతి సమక్షంలో పదవి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇది ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 4లో ఉంటుంది. 6 నెలల గడువు. కేంద్ర మంత్రులు ఎవరైనా 6 నెలల పాటు పార్లమెంట్లో సభ్యత్వం లేనిచో తమ పదవి కోల్పోతారు. సో 6 నెలల పాటు పార్లమెంట్లో తమ సభ్యత్వం లేకపోతే తమ మంత్రి పదవిని కోల్పోతారన్నమాట. జీతభత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. అర్థమైంది కదా? రాష్ట్రపతి యొక్క జీతం కూడా పార్లమెంటే నిర్ణయిస్తుంది. ఇక్కడ ప్రధానమంత్రి జీతం ఎంత? 2,80,000 అన్నమాట. అయితే ఇక్కడ పార్లమెంట్లో ఉన్న అందరు మంత్రులు రాష్ట్రపతి యొక్క జీతం ఎక్కడి నుంచి చెల్లిస్తారు? కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ ది నేమ్ ప్లేట్ అంటే దేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీదుగా జరుగుతుంది. ఇక్కడ వాస్తవ కార్యనిర్వహణాధికారి ప్రధానమంత్రి మంత్రి మండలి అయినా కూడా పాలన మాత్రం రాష్ట్రపతి పేరు మీదుగా జరుగుతుంది. ఎగ్జాంపుల్గా మన ఇండియాలోనే చూడండి. వాస్తవ కార్యనిర్వహణాధికారి ఎవరు? మోదీ గారు. కానీ దేశ పరిపాలన మొత్తం ద్రౌపది ముర్ము గారి పేరు మీదుగా జరుగుతుంది. సో అర్థమైంది కదా? ఇలా అన్నమాట. న్యాయపరమైన రక్షణ రాష్ట్రపతి పేరు మీదుగా జరగడాన్ని ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించకూడదు. సో ఈ పాలన అనేది ప్రధానమంత్రి మంత్రి మండలి ఇచ్చిన సలహా మేరకు రాష్ట్రపతి పేరు మీదుగా జరుగుతుంది కదా. సో ఇలా రాష్ట్రపతి పేరు మీదుగా జరగడాన్ని ఏ న్యాయస్థానంలో కూడా ప్రశ్నించకూడదు అనమాట. సో ఇది మొత్తం ఆర్టికల్ 77లో ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 78 గురించి చూద్దాం. అయితే ఇక్కడ ప్రధానమంత్రి రోల్ ఏంటి? ఇక్కడ మంత్రి మండలికి అక్కడ రాష్ట్రపతికి మధ్యవర్తిగా అంటే సంధానకర్తగా వ్యవహరిస్తారన్నమాట. మంత్రి మండలి ఇచ్చిన సలహాలను ఇక్కడ ప్రధానమంత్రి రాష్ట్రపతికి చెప్తాడన్నమాట. కేంద్ర మంత్రి మండలి నిర్ణయాలను రాష్ట్రపతికి తెలియజేయాలి. ఇక్కడ కేంద్ర మంత్రి మండలి ఉంటుంది కదా, అక్కడ మండలి నిర్ణయాలను రాష్ట్రపతికి తెలియజేయాలన్నమాట. కేంద్ర మంత్రులు పరిపాలన
పరిపాలనకు సంబంధించిన ఇతర సమాచారాన్ని రాష్ట్రపతి అడిగితే అందించాలి. అర్థమైంది కదా. కేంద్ర మంత్రి మండలి ఇక్కడ రాష్ట్రపతి అడిగితే పరిపాలనకు సంబంధించిన ఇతర సమాచారాన్ని రాష్ట్రపతి అడిగితే రాష్ట్రపతికి అందజేయాలన్నమాట. ఏదైనా ఒక మంత్రి వ్యక్తిగత నిర్ణయాన్ని రాష్ట్రపతి కోరితే మంత్రి మండలి పరిశీలనకు ఉంచాలి. సో ఇదన్నమాట. ఇక్కడ ప్రధానమంత్రి మెయిన్ రోల్ ఏంటి, అటు మంత్రి మండలికి అంటే కేంద్ర మంత్రులు ఉంటారు కదా, ఈ మంత్రి మండలికి రాష్ట్రపతికి మధ్య సంధానకర్తగా పనిచేస్తారన్నమాట. అయితే ఇక్కడ కేంద్ర మంత్రి మండలి ఉంటుంది కదా, వీళ్ళు తీసుకున్న నిర్ణయాలను వీళ్ళు ప్రధానమంత్రికి తెలియజేస్తారు. ప్రధానమంత్రి ఏం చేస్తారు, వీళ్ళు ఇచ్చిన సలహాలను రాష్ట్రపతికి తెలియజేస్తారు. సో ఇలా రాష్ట్రపతి పేరు మీదుగా పాలన అనేది జరుగుతుంది. నెక్స్ట్ మరణం లేదా రాజీనామా. సో ప్రధానమంత్రి మరణించినా రాజీనామా చేసినా ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ఉంది చూడండి. ప్రభుత్వం రద్దు. ప్రధానమంత్రి మరణించినా లేదా రాజీనామా చేసినా కేంద్ర మంత్రి మండలి మొత్తం రద్దు అవుతుంది. అర్థమైంది కదా. ఈ కేంద్ర మంత్రి మండలి మొత్తం రద్దు అవుతుంది. సో ఇక్కడ ప్రధానమంత్రి మరణించినా లేదా రాజీనామా చేసినా ఈ కేంద్ర మంత్రి మండలి మొత్తం రద్దు అవుతుంది. రాజీనామా సమర్పణ. సో ఇక్కడ ప్రధానమంత్రి తన రాజీనామాను ఎవరికి ఇస్తారు, రాష్ట్రపతి అయితే ఉపరాష్ట్రపతికి ఇస్తారు, ఉపరాష్ట్రపతి అయితే రాష్ట్రపతికి ఇస్తారు. మరి ప్రధానమంత్రి తన రాజీనామాను ఎవరికి ఇస్తారు, ఇక్కడ ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు కదా, అయితే ప్రధానమంత్రి కూడా తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పిస్తారు. ఇక్కడ ఉంది చూడండి క్లారిటీగా, ప్రధానమంత్రి తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పిస్తారు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఒక్కరే ఉంటారన్నమాట ఇందులో. రాష్ట్రపతియే ప్రధానమంత్రిని నియమిస్తారు. వీరు రాష్ట్రపతి సమక్షంలోని ప్రమాణ స్వీకారం చేస్తారు. అండ్ ప్రధానమంత్రి తన రాజీనామాను కూడా రాష్ట్రపతికే ఇస్తారు. సో ప్రధానమంత్రి ఎక్స్ అఫీషియో చైర్మన్. అయితే ఇక్కడ ప్రధానమంత్రి కొన్ని సంఘాలకు ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉంటారన్నమాట. అయితే ఏంటేంటి, ప్రధానమంత్రి ప్రణాళిక సంఘంకు ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉంటారు. ఈ ప్రణాళిక సంఘాన్ని ఇప్పుడు నీతి ఆయోగ్గా మార్చేశారు. అయితే ఈ ప్రణాళికా సంఘం అనేది 1950 మార్చ్ 15న ఏర్పడిందన్నమాట. ఈ ప్రణాళికా సంఘం స్థానంలో ఇప్పుడు ప్రజెంట్ నీతి ఆయోగ్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది, 2015 జనవరి 1న నీతి ఆయోగ్ ఏర్పడిందన్నమాట. ప్రధానమంత్రి తన హోదా రీత్యా వీటికి అధ్యక్షుడుగా ఉంటాడు. నెక్స్ట్ దేనికి, జాతీయ అభివృద్ధి మండలికి అధ్యక్షుడుగా ఉంటారు, జాతీయ సమైక్యతా మండలికి అధ్యక్షుడుగా ఉంటారు, జాతీయ జనవనరుల మండలికి అధ్యక్షుడుగా ఉంటారు, అంతర్రాష్ట్ర మండలికి కూడా అధ్యక్షుడుగా ఉంటారు. ఇంకా జాతీయ విపత్తు నిర్వహణకు కూడా అధ్యక్షుడుగా ఉంటారనమాట, డిసాస్టర్ మేనేజ్మెంట్. సో వీటికి ప్రధానమంత్రి చైర్మన్గా అంటే అధ్యక్షుడుగా ఉంటారు. సో ఇక్కడ నేను మంచి పాయింట్స్ చెప్తున్నాను, వీలైతే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ సమైక్య మరియు అభివృద్ధి సంస్థలు. అయితే ఇక్కడ నేను చెప్పాను కదా ఇంతకు ముందే ఏ ఇయర్లో ఏర్పడ్డాయి అని చెప్పి. అయితే 1950లో ప్రణాళిక సంఘం ఏర్పడిందన్నమాట. ఇంకా 1961లో జాతీయ సమైక్యతా మండలి ఏర్పడింది. 2005లో జాతీయ విపత్తు నిర్వహణ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క సంస్థ అనేది ఏర్పడిందన్నమాట. ఇంకొకటి 2015లో జనవరి 1న నీతి ఆయోగ్ ఏర్పడింది. అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది ఈ నీతి ఆయోగ్. 2015 నుంచి 1990లో అంతర్రాష్ట్ర మండలి అండ్ జాతీయ జనవరుల మండలి అనేది స్టార్ట్ అయ్యింది. 1952లో ఆగస్టు 6న జాతీయ అభివృద్ధి మండలి అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ ఇయర్ మర్చిపోకుండా క్లారిటీగా ఉంది చూడండి, ఇయర్తో సహా నోట్ చేసుకోండి. అయితే ఇక్కడ ప్రధానమంత్రి మంత్రులకు శాఖలను కేటాయిస్తారన్నమాట. ఈ యొక్క విశిష్ట అధికారం అనేది అంటే మంత్రులకు శాఖలను కేటాయించడం అనేది ఇది ప్రధానమంత్రి చేతిలో ఉంటుంది. సో ఈ మంత్రులను కేటాయించేటప్పుడు 3 టైప్స్గా డివైడ్ చేసుకుంటారనమాట. క్యాబినెట్ మంత్రులు, స్టేట్ మంత్రులు, డిప్యూటీ మంత్రులు. స్టేట్ మంత్రులనే సహాయ మంత్రులు అంటారనమాట. అయితే క్యాబినెట్ మంత్రుల చేతుల్లో కీలకమైన సంస్థలు అనేవి ఉంటాయన్నమాట. అంటే ఆర్థిక శాఖ, హోంశాఖ, రక్షణ శాఖ ఇలాంటివనేవి కీలక శాఖలు అనేవి ఈ క్యాబినెట్ మంత్రుల దగ్గర ఉంటాయి. క్యాబినెట్ మంత్రులు ఉంటారు కదా, వీరి కింద డిప్యూటీ మంత్రులు ఉంటారన్నమాట. ఏమైనా క్వశ్చన్ చేయడానికి, ఏదైనా అడగడానికి క్యాబినెట్ మంత్రులకు డిప్యూటీ మంత్రులపై అధికారం అనేది ఉంటుంది. కానీ స్టేట్ మంత్రులు, సహాయ మంత్రులు ఉంటారు కదా, వీరిపై ఎలాంటి అధికారం అనేది ఉండదు. అయితే కేంద్రంలో కొన్ని శాఖలు ఉంటాయన్నమాట. వీరు స్వతంత్రంగా ఆ శాఖలను నిర్వహిస్తారు, స్టేట్ మంత్రులు. సో ఇలా ప్రధానమంత్రి మంత్రులకు శాఖలను కేటాయిస్తారన్నమాట. పరిపాలనలో అంటే రూలింగ్ లో ఎక్కువ నిర్ణయాలు తీసుకునే సంస్థ ఈ క్యాబినెట్ అన్నమాట. సో ఇక్కడ లేదు, నేను చెప్తున్నాను, నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే 1994లో 13 క్యాబినెట్ కమిటీలు ఉండేవన్నమాట. అయితే 2013 నుంచి మొత్తం 19 క్యాబినెట్ కమిటీలు ఉన్నాయి.
అయితే ఇక్కడ మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ కేంద్ర కేబినెట్ కమిటీ గురించి మన రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొనలేదన్నమాట. ఇవి రాజ్యాంగేతర సంస్థలు. అయితే ప్రధానమంత్రుల వరుస క్రమం గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ క్విక్ రివిజన్ అని ఉంది చూడండి. ముఖ్యమైన ఆర్టికల్ 74 ఏం తెలియజేస్తుంది? మంత్రి మండలి సలహా. అయితే ఈ మంత్రి మండలి ఇచ్చిన సలహాలు రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించి తీరాలన్నమాట. ఇక్కడ కేంద్ర మంత్రి మండలి ఉంటుంది కదా, వీళ్ళు తీసుకున్న సలహాలను ప్రధానమంత్రికి చెప్తే ప్రధానమంత్రి రాష్ట్రపతికి చెప్తారన్నమాట. ఆర్టికల్ 75 నియామకం బాధ్యతలు. అయితే ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు. ప్రధానమంత్రి సలహా మేరకు మంత్రి మండలి రాష్ట్రపతి నియమిస్తారు. ఆర్టికల్ 77 రాష్ట్రపతి పేరు మీదుగా పరిపాలన. సో ఈ నిర్ణయాలు మొత్తం ప్రధానమంత్రి మంత్రి మండలి తీసుకున్నా కూడా దేశ పాలన అనేది రాష్ట్రపతి పేరు మీదుగా జరుగుతుంది. ఆర్టికల్ 78 పిఎం సంధానకర్త అని ఉంది చూడండి. అయితే ఇక్కడ మంత్రులకు రాష్ట్రపతికి మధ్య సంధానకర్తగా పిఎం ఉంటారనమాట, ప్రధానమంత్రి. అర్థమైంది కదా? వీళ్ళు ఇచ్చే సలహాలను రాష్ట్రపతికి, అంటే కేంద్ర మంత్రులు ఇచ్చే సలహాలను రాష్ట్రపతికి తెలియజేసే అధికారం ఈ ప్రధానమంత్రికి ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పి పిఎంను సంధానకర్త అని చెప్పి చెప్పారు. మంత్రుల పరిమితి 15% కంటే మించరాదు. 91వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో చేర్చారు. అయితే దీన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అయితే కేంద్రంలో మొత్తం మంత్రుల సంఖ్య లోక్సభ సభ్యుల్లో 15% కంటే మించకూడదు. అర్థమైందా? ఇదే ఉంది ఇక్కడ. కేంద్రంలో మొత్తం మంత్రుల సంఖ్య లోక్సభ సభ్యుల్లో 15% కంటే ఎక్కువ మించకూడదు అనమాట. సమిష్టి బాధ్యత ఎవరికి? అయితే ఈ మంత్రి మండలి మొత్తం లోక్సభకు సమిష్టిగా బాధ్యత వహిస్తుంది. సభ్యత్వం లేకుండా ఎంతకాలం మంత్రిగా ఉండవచ్చు? 6 నెలలు. 6 నెలలలోపు తన మంత్రి అంటే ఏదైనా ఒక సభలో సభ్యత్వాన్ని ప్రూవ్ చేసుకోవాలి. నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు? నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ ప్రధానమంత్రి అన్నమాట. 2015 నుంచి ఈ నీతి ఆయోగ్ అనేది స్టార్ట్ అయ్యింది. దేని ప్లేస్లో? ప్రణాళిక సంఘం స్థానంలో ఈ నీతి ఆయోగ్ అనేది స్టార్ట్ అయ్యింది. దీని యొక్క చైర్మన్ ప్రధానమంత్రి. సో ఇది ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు చూసారంటే ఈ టాపిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మన వీడియోని మీరు లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది.